అందరికీ నమస్కారం అండి. తీవ్ర దుఃఖంలో పవన్ కళ్యాణ్. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే అర్థమవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేట్ ప్రమోషన్ విషయంలో లైట్‌గా ఉంటున్నారా? పథకాల ప్రారంభోత్సవాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవన్ పెట్టుబడుల సదస్సు, పరిశ్రమల ఏర్పాటు లాంటి కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆయన దూరంగా ఉంటున్నారా? లేక దూరంగా పెడుతున్నారా? ఆ విషయమై కూటమి సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు అవుతోంది. ఓవైపు పథకాలు అమలు, పెట్టుబడులు, ఆకర్షణలతో బిజీగా ఉంటూనే, మరోవైపు 3 పార్టీల మధ్య ఎన్నికల నాటి మూడుని కొనసాగించడానికే ప్రయత్నిస్తున్నారు అగ్రనాయకులు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కింద స్థాయి నాయకుల మధ్య ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సెట్ చేస్తున్నారు. అంటే అంతవరకు బాగానే ఉన్న పెట్టుబడుల కోసం ప్రమోషన్, పరిశ్రమల ఏర్పాటు విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉన్నంత యాక్టివ్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు ఉండటం లేదన్న చర్చ జరుగుతుందట కూటమి వర్గాల్లో. మరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి, లోకేష్ ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఇతర దేశాల్లో తిరిగి పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారని, మరి తనకు సంబంధం లేని శాఖల విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా జోక్యం చేసుకుంటారన్న ప్రశ్నలు వస్తున్న వాటిని జనసేనలోనే కొంతమంది నాయకులు కన్విన్స్ అవ్వడం లేదట. అయితే ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇప్పుడు ఇలా సైలెంట్ అవ్వడం గ్లాస్ పార్టీలోనే కొందరికి మింగుడు పడడం లేదట. మరి పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల విషయంలో పవన్ కళ్యాణ్కు నేరుగా సంబంధం లేనప్పటికీ ప్రభుత్వంలో ఆయనకు ఉన్న ప్రాధాన్యం, అదేవిధంగా పోషిస్తున్న కీలక పాత్ర దృష్ట్యా కనీసం వాటికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సైతం ఎందుకు పాల్గొనడం లేదన్నది ప్రధానంగా వస్తున్న డౌట్ అట. మరి మొన్నటికి మొన్న వైజాగ్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన సిఐఐ సదస్సులో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంపై రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. మరి అలాగే ఢిల్లీలో జరిగిన గూగుల్ డేటా సెంటర్ ప్రోగ్రాంలో కూడా పవన్ పాల్గొనలేదు. మరి ఈ రెండిటికి ఆయన హాజరై ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. మరి కొన్ని చారిత్రాత్మక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచే కార్యక్రమాలకు ప్రభుత్వంలో కీలకంగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంపై కొంతమందికి అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తనకు తానుగా ఈ పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు లాంటి వాటికి దూరంగా ఉంటున్నారా, లేక ప్రభుత్వమే ఆయన్ని పక్కన పెడుతుందా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయట. మరి వాస్తవానికి మొదట్లో బాగా యాక్టివ్గా ఉన్న ఉప ముఖ్యమంత్రి తల్లికి వందనం కార్యక్రమం, మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం, ఆటో డ్రైవర్కు 15,000 ఇచ్చిన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ యాక్టివ్గానే పాల్గొన్నారు. మరి ఆయా సందర్భాల్లో చంద్రబాబు, లోకేష్ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం కూడా ఇచ్చారు. కానీ పథకాల విషయంలో యాక్టివ్గా ఉన్న పవన్ స్టేట్ని ప్రమోట్ చేసే విషయంలో మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారనేది $1 మిలియన్ క్వశ్చన్. మరి అదే సమయంలో పవన్ బ్రాండ్ ఇమేజ్ని పథకాల వరకే పరిమితం చేస్తున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. మరి కొంతమందిలో పవన్కు ఉన్న ఇమేజ్ని బయటకు కూడా ఉపయోగించుకుంటే రాష్ట్రానికి మరింత పెట్టుబడులు, ఆకర్షణ ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మరి ఈ క్రమంలో విశాఖ వేదికగా జరిగిన పెట్టుబడుల సదస్సులో పవన్ కళ్యాణ్ ఎందుకు పాల్గొనలేదంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరి చంద్రబాబు, లోకేష్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పేరుతో తాము ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారని, ఆ విషయం తెలిసే పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటున్నారనేది ప్రతిపక్షం విశ్లేషణ. మరి ఆ సంగతి ఎలా ఉన్నా ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్న విశాఖ సదస్సు ఉపరాష్ట్రపతి చీఫ్గా వచ్చిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారమైన పవన్ హాజరు కావాలి కదా అని అడుగుతున్నారు కొందరు. మరి కేవలం ప్రధాని వచ్చే సభకు మాత్రమే హాజరవుతున్న డిప్యూటీ సీఎం అన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగే ఈవెంట్కు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న ప్రశ్నను జనసేన నుండి కానీ, మొత్తం కూటమి వైపు నుంచి కానీ స్పష్టమైన సమాధానం రావడం లేదని జనసేన కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చకు జనసేన నుండి ఎలాంటి సమాధానం వస్తుందో మరి వేచి చూడాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.